హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ డిఎస్పీ. యు ఆర్ వాచింగ్ డిఎస్పీ తెలుగు మీడియా. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము సమ్మక్క సారలమ్మ గద్దెలకు మేమైతే రంగులు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేడారం సమ్మక్క జాతర సమీపిస్తున్నది. మేమైతే మా పూర్వీకుల నుంచి ఇక్కడ మా కుటుంబంలో ఇక్కడ సమ్మక్క సారలమ్మ తల్లులను అయితే కొలుచుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం. ఈసారి మహాజాతర. ఇప్పుడైతే సమ్మక్క సారలమ్మ గద్దెలకు డిస్టెంబర్ వైట్ పెయింట్ పడుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత తల్లులకు ఎంతో ఇష్టమైనటువంటి పసుపు కలరు, అదేనండి ఎల్లో పెయింట్ వేయడం జరుగుతుంది. జాతర అయితే ఇక్కడ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే తూర్పు దేవుళ్ళ గద్దెలు అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ తూర్పు దేవుళ్ళు అంటే సమ్మక్క సారలమ్మ గద్దెలను ఉత్తర తెలంగాణలో తూర్పు దేవుళ్ళు అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ గద్దెలను అయితే మేము మేడారం పున్నం మాఘశుద్ధ పౌర్ణమి నాటికి సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెకు వనం తెచ్చి గద్దెపై ప్రతిష్ఠించే రోజు నాటికి ఇవన్నీ ముస్తాబు చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, మా గద్దెల ముస్తాబు చేసే కార్యక్రమం అయితే శరవేగంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ మాకు పూర్వీకుల నుంచి అయితే సమ్మక్క సారలమ్మ తల్లుల దేవతలను మేమైతే పూర్వకాలం నుంచి కొలుస్తున్నాం ఫ్రెండ్స్. మా తాతల తండ్రుల కాలం నుంచి పూర్వం మా నాయనమ్మకు సారలమ్మ దేవుడు పూనకమై, పూనకాలు దేవుడు దూళ్ళు అంటారు, కొన్ని ఏరియాలలో సిగం చెప్పుడు అంటారు, కొన్ని ఏరియాలలో దేవుడు దూళ్ళు అంటారు ఫ్రెండ్స్. మాకు నాయనమ్మకు దుర్గం పోస అని మాకు సారలమ్మ ఇలవేల్పుగా ఉండేది ఫ్రెండ్స్. సారలమ్మ అంటే సమ్మక్క తల్లి బిడ్డ ఫ్రెండ్స్. ఇక అప్పటి నుంచి ఒక 80 సంవత్సరాల నుంచి మేమైతే ఇక్కడ తల్లులను మేము పరిపూర్ణంగా ప్రతి సంవత్సరం ఈ విధంగానైతే కొలుచుకుంటాం ఫ్రెండ్స్. ఆ రోజు అయితే చాలా కోలాహలం ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ రోజు నాడు తల్లులకు గద్దెకు వచ్చే రోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణం, ఒక ఉత్సవం లాగానైతే మేము మా కుటుంబ సభ్యులందరం ఎంతో ఉల్లాసంగా ఇక్కడ పండుగను ఫెస్టివల్ను జరుపుకుంటాం ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు, ఇప్పుడు మన గద్దెల కన్నా అయితే మన ఒక పనులు అయితే జరుగుతున్నాయి, కలర్ పెయింటింగ్ వేయడం. మా పెయింటరు, మా మాస్టరు కిరణ్ మాస్టర్ అయితే ఇక్కడ అద్భుతమైన పెయింటింగ్ వేస్తున్నాడు, మీరు చూడొచ్చు. ఆహా, ఆ బ్రష్ తన చేతిలో ఒక రవివర్మ చేతిలో కుంచెలాగా ఇక్కడ ఎంత నడయాడుతుందంటే సమ్మక్క తల్లి సారలమ్మ తల్లులు ఇక్కడ పులకించిపోయే విధంగా మా గద్దెలకైతే రంగులు వేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక చూడొచ్చు, ఇప్పుడైతే మాకు సమ్మక్క తల్లి గద్దెకైతే పెయింటింగ్ వరకు దగ్గరగా వస్తుంది. ఇక పైన అయింది, చుట్టూ రౌండ్స్ వేసే అవకాశం ఉన్నది. ఇక చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్, మేడారం అంటే అది ఒక జనం, వనం, జాతర, అదొక పండగ. దాని తెలుగు డిక్షనరీలో మీరు ఎన్ని పదాలు పెట్టి వాడుకున్నా తక్కువ ఫ్రెండ్స్. కానీ ప్రతి ఒక్కరు మాత్రం మీరైతే భాగస్వామ్యులు కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మేడారం జాతరలో రాలేని వారు సైతం మొక్కులను నేనైతే ఆన్లైన్ సర్వీసులు అందించడానికి అయితే ఒక ప్రణాళిక రచించబోతున్నాను ఫ్రెండ్స్. సుదూర ప్రాంతాల నుంచి ఎవరు భక్తులు ఉన్నా రానేలాంటి వారు ఇక్కడ నా ద్వారా కూడా మీరు మొక్కులు చెల్లించుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా, చూడండి, పొద్దుపోయే సమయం కావస్తుంది, సాయం సంధ్యావేళ ఇక్కడ ఒక సూర్యకిరణాలు కూడా ఈ తల్లులను సుప్రభాతం లాగా మేల్కొల్పే విధంగా ఇప్పుడు పొద్దుపొడుస్తుందా అన్నట్టుగా ఈ యొక్క సూర్యకాంతిలో కూడా ఈ తల్లుల యొక్క కళావైభవం ఎంత అద్భుతంగా గోచరిస్తుందో మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన మా చిన్నయ్య అయితే ఉన్నాడు. సారలమ్మ గద్దెకు ఇక్కడ పైకి వేయడం జరిగింది. ఇక కింద మీకు చూపిస్తున్న విధంగా కిందనైతే రంగు వేసే పని అయితే మిగిలి ఉంది. ఇక్కడ పైన పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా కిందనైతే రంగు వేయడానికి అయితే మేము ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, డిస్టెంబర్ వైట్ పెయింట్ తర్వాత దానిపైన మేమైతే ఇక్కడ తల్లుల గద్దెలకైతే సమ్మక్క సారలమ్మ గద్దెలకైతే ఎల్లో పెయింట్ అయితే డబుల్ కోటింగ్ వేయడం జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా కనిపిస్తున్నదో కలరు. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మా చిన్నైన వాళ్ళ మిరపతోట వర్గులు అయితే ఆరబెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆహా, పసుపు రంగులో, పసుపు వర్ణంలో ఈవినింగ్ టైంలో చాలా అద్భుతంగానైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ గద్దెలు పసుపు కలర్ పడ్డాక. ఇది సారలమ్మ గద్దె ఫ్రెండ్స్. ఇక్కడ ఈ తల్లిది సారలమ్మ గద్దె ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో 5:30కి అట్లా వస్తున్న టైం ఇప్పుడు ఈవినింగ్. ఇక దీని తర్వాత గద్దెలపై మాత్రం పేర్లు రాసే కార్యక్రమం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సమ్మక్క తల్లికి మనకు పేరు అయితే రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సమ్మక్క గద్దె
అని ఇక్కడ మరి మా పెయింటరు రవివర్మ అలియాస్ మా జేకే సార్ ఆహా తుది మెరుగులు దిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు ఫ్రెండ్స్. తల్లి గద్దెకు ఇక్కడ తల్లి గద్దె అంటే తల్లి అంటే సమ్మక్క అని, కూతురు గద్దె లేదా బిడ్డ గద్దె అంటే సార్లమ్మ గద్దె అని ఇక్కడ అంటాం ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు చూడొచ్చు. ఒక్కసారి చూడండి కిరణ్ సార్ మన వ్యూవర్స్ కోసం కెమెరాను. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం దాదాపు 6 గంటలకు వస్తుంది సార్. ఈవినింగ్ అయితే ఇక్కడ టైము ఆహ్లాదభరితమైన ఒక చల్లటి వాతావరణంలో సమ్మక్క గద్దెకు మాత్రం మా ఆర్టిస్టు ఫినిషింగ్ తుది మెరుగులు దిద్దే ఒక కార్యక్రమంలో అయితే ఉన్నాడు. వాహ్ వాట్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ సార్. ఫ్రెండ్స్ చూడండి మీరైతే ఇక్కడ సమ్మక్క తల్లి గద్దెకు పద్ధతి ప్రకారం ఈ ప్రతిభకు 5 అడ్డబొట్లు అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 1 2 3 4 4 బొట్లు అయిపోయాయి, ఇంకొక బొట్టు మిగిలింది ఫ్రెండ్స్. చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ బొట్టు ఫ్రెండ్స్. ఇవైతే తల్లులను మనం ప్రసన్నం చేసుకోవాలంటే ముఖ్య విధానంలో ఆచార సాంప్రదాయాలలో రాజీ పడకుండా లోటుపాట్లు లేకుండా మనమైతే అన్ని ఏర్పాట్లు చేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు మీరైతే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరైతే చూడొచ్చు సార్లమ్మ గద్దెకు 5 బొట్లు అయితే ఇక్కడ పెట్టడం పూర్తి అవుతుంది ఫ్రెండ్స్. 1 2 3 4 5 ఇది మనకు ఒక ఆనవాయితీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఆహా ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు. ఇప్పుడు సార్లమ్మ గద్దె పెయింటింగ్ కూడా ఆర్ట్ కూడా అక్షరాలు పూర్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్. పెయింటింగ్ అయితే ఇక్కడ మేమైతే సార్లమ్మ తల్లిని శ్రీ సంతాన సార్లమ్మగానైతే మేము పూర్వం నుంచి కొలుస్తాం ఫ్రెండ్స్. సార్లమ్మ తల్లికి చాలా రకాలుగా అయితే తన యొక్క విశ్వరూపాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రక్త సార్లమ్మని, సంతాన సార్లమ్మని, ఇంకా చాలా రకాలుగా. మాకైతే మా కుటుంబంలో సంతానం విషయంలో ఈ పూర్వం నుంచి ఇది ఒక సెంటిమెంట్గా ఇక్కడ సంతాన సార్లమ్మ తల్లిని అయితే మేము ఆరాధిస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం. అందుకే మా దగ్గర ఇక్కడ ఈ తల్లులకు సంతాన సార్లమ్మ, సమ్మక్క వనదేవతలను మేము ఆరాధిస్తాం ఫ్రెండ్స్. ఆ పెయింటింగ్ అయితే పూర్తిగా వచ్చింది ఫ్రెండ్స్. ఒక్కసారి మనం క్లోజప్లో చూద్దాం ఫ్రెండ్స్. సంతాన సారలమ్మ గద్దె. ఆహా ఈ పెయింటింగ్ పై వైట్ కోటింగ్ వేస్తున్నాడు ఫ్రెండ్స్ మా పెయింటర్ అయితే ఫినిషింగ్ చేయడానికి. సినిమా రిలీజ్ అయ్యే ముందు సౌండ్ ఎఫెక్ట్ డిజిటల్ మిక్సింగ్ చేసినట్లుగా చాలా బాగానైతే వచ్చాయి ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు వాటితోటి అయితే మాకు గద్దెల మరమ్మతులు కావచ్చు, గద్దెల ముస్తాబు చేసే కార్యక్రమం కావచ్చు, ఇక్కడ శుద్ధి కార్యక్రమం అయితే దాదాపుగా పూర్తిగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక వచ్చే బుధ గురువారాల్లో మాత్రం మేమైతే ఇక్కడ తల్లులను ఒక ఉత్సవం లాగా చాలా సంతోషంగా మా కుటుంబ సమేతంగా పిల్లాది మేర కాంచి అందరం ఇక్కడ జరుపుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే పెద్దమ్మాట నుంచి వనం తెచ్చి ఇక్కడ గద్దెలపై ప్రతిష్ఠించి మేమైతే ఇక్కడ కొలుస్తాం ఫ్రెండ్స్. గద్దెలైతే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 100% రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మేము ఇక్కడ ముస్తాబు చేసే కార్యక్రమం. ఇక వచ్చే బుధ గురువారాల కోసం ఇక్కడ మేము వెయిట్ చేసి దేవుళ్ళని అయితే కొలుచుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా జాతరకు వెళ్ళలేని భక్తులు ఎవరున్నా సరే మీ ఇంట్లోనైనా మట్టి గద్దెలు వేసి మీకు తోచిన విధంగా తల్లులను మాత్రం కొలుచుకోండి ఫ్రెండ్స్. తల్లుల కృపకు పాత్రలు కాండి ఫ్రెండ్స్. ఆ సమ్మక్క సార్లమ్మల తల్లులు మిమ్మల్ని ఎల్లవేళలా వాళ్ళు మాత్రం కాపాడతారు ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.